హల్లెలూయా తెచ్చుకొని ఉన్నాడు. ఈ సమయంలో విలువైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. హల్లెలూయా, విలువైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. మన జీవితాలు బాగు చేసే సమయం, మన బ్రతుకులు సరిచేసుకునే సమయం. ఈ వారం దినాలు సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో తిరుగులాడుచు అనేకులు మాటలు వింటూ వచ్చినాం. అయితే ఈ సమయంలో యేసయ్య మాట వినటానికి మనం యేసయ్య దగ్గరకు వచ్చాం. మరి దేవుని సన్నిధిలో ఆయన యొక్క విలువైన మాటలు మనం వినేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ జరిగించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని ఆత్మ చేత అభిషేకించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని కన్నీరు తుడవబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడి వాళ్ళ అక్కర్లు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. మన దేవుడు సజీవుడు, మన దేవుడు మాట్లాడేవాడు, మన దేవుడు మన అవసరాలు తీర్చేవాడు, మన దేవుడు మన అక్కర్లు తీర్చేవాడు. మన యేసయ్య దగ్గరికి మనం వస్తే ఉట్టి చేతులతోటి దేవుడు మనల్ని పంపించడండి. దేవుని సమ్ముఖానికి మనం వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో మనం వస్తూ ఉన్నాం. కానీ దేవుని యొద్ద నుంచి మనం పోయేటప్పుడు 2 చేతుల నిండా బహుమతులు తీసుకొని మనం తిరిగి మనం ఇళ్ళకి వెళ్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి ఉట్టి చేతులతో నువ్వు ప్రభు సమ్ముఖానికి వచ్చినావు, కానీ ప్రభు మరలా తిరిగి నిన్ను ఉట్టి చేతులతో పంపించడానికి ఇష్టపడక నీ 2 చేతుల నిండా నీ అక్కర కొలది, నీ అవసరత కొలది ప్రభు నీకు సహాయము చేసి నీ ఒడిని నింపి నీ చేతులు నింపి ప్రభు ఇక్కడ నుంచి నీ కుటుంబానికి పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా అనాలోచనతో ఉన్నట్లయితే ఉట్టి చేతులతోనే మరలా తిరిగి వెళ్తారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట శ్రద్ధగా విన్నట్లయితే నీ ఒడిని నింపుతాడు, నీ చేతులు నింపుతాడండి. అలాంటి యేసయ్య మన యేసయ్య. ఒక వ్యక్తికి బలహీనత వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. 10 సంవత్సరాల నాడు కష్టపడి కూడబెట్టుకున్న ధనమంతా కూడా మన బిడ్డల కోసం, మన కోసం, మన అక్కర్ల కోసం కూడబెట్టుకున్న ధనమంతా కూడా అవన్నీ ఇచ్చి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి వెళ్తాం. కానీ పరిపూర్ణమైన ఆరోగ్యం డాక్టర్ ఇవ్వడు. హల్లెలూయా. పరిపూర్ణమైన ఆరోగ్యం డాక్టర్ ఇవ్వడు. తాత్కాలికమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. మరలా ఎప్పుడు తిరిగి ఆ రోగం మరలా మొలకెత్తితో తెలియదు. అయితే మన యేసయ్య పరిపూర్ణమైన ఈవులు నీకు ఇచ్చి జీవితంలో మరలా పరిస్థితిని రాకుండా ప్రభు సహాయము చేయుటకు ఈ స్థలమందు ఉన్నాడు. హల్లెలూయా. నేను చాలామందిని పరీక్షించాను, చాలామంది చెప్పుకుంటుంటే విన్నాను, చాలామంది వాళ్ళ నోటి మాటలు కూడా నేను విన్నాను. వారు అనుకునే మాట ఏమిటంటే మొదటిగా వచ్చేటప్పుడు నిరుత్సాహంగా దేవుని సముఖానికి వస్తారు. అన్ని చర్చీలు లాంటి చర్చీలే కదా, అన్ని ప్రార్థనలు అంటే ప్రార్థనే కదా అని మొదట నిరుత్సాహంగా వస్తారు. కానీ పోబోయేటప్పుడు వాళ్ళనే మాట ఏం తెలుసా? నిజముగా ఇక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళ నోట నుంచి మాట అండి, అది ఎవరు చెప్పిన మాట కాదు. వాళ్ళ నోట నుండి వచ్చిన మాట, మాతో వారు చెప్పే మాట ఏమిటంటే, మాతో కావచ్చు, పక్కనున్న విశ్వాసులతో కావచ్చు, వారు చెప్పే మాట ఏమిటంటే నిజముగా ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు ఉన్న స్థలములో ఆయన అల్లరికి కర్త కాదు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. హల్లెలూయా. మరి హృదయం గురించి మనం మాట్లాడుకుందాం. ఇబ్బంది తీసుకుంటున్నాం, బయటకు వచ్చుకున్నాం. కాబట్టి ఈ సమయంలో హృదయం గురించి మనం మాట్లాడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రభు మనకు కార్యము చేయాలంటే, ప్రభు
మన అవసరతలు తీర్చాలంటే, దేవుడు మన అక్కర్లు తీర్చాలంటే, కష్టకాలంలో ఆయన మనకు సహాయం చేయాలంటే, ఆయన పరిశుద్ధుడు కనుక మన హృదయం కూడా పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మన హృదయం కూడా పరిశుద్ధంగా ఉన్నట్లయితే ఆయన త్వరగా మనకు సహాయం చేస్తాడు, త్వరగా మన ప్రార్థనకు ఆన్సర్ ఇస్తాడు, త్వరగా ప్రభు మనతో మాట్లాడతాడు, త్వరగా మన రోగమే కావచ్చు, మన సమస్య అయినా కావచ్చు, మన అక్కరైనా కావచ్చు, త్వరగా తిరిగిపోయింది. ఎప్పుడంటే మనము పరిశుద్ధంగా ఉన్నప్పుడు. మనం అపవిత్రంగా ఉండి మనం ప్రభువుకు ఆయాస్కరంగా బ్రతుకుతూ అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ వినుతూ ప్రభువుకి ఇష్టం లేని కార్యకలాపాల్లో మనం చేతులు ముంచుతూ ప్రభువుకి ఇష్టం లేని మాటలు మాట్లాడుకుంటూ ప్రభువుకి ఇష్టం లేని పనులు చేస్తూ ప్రభువుకి ఇష్టం లేని చూపులు చూస్తూ ప్రభువుకి ఇష్టం లేని ప్రవర్తిస్తూ ప్రభు సముఖానికి వచ్చి యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నా అవసరాలు తీర్చాయా, నా అక్కర్లు తీర్చాయంటే దేవుడు పొరపాటున వారి యొక్క మనవి ఆలకించడండి. ఒకే ఒక క్షణం, ఒకే ఒక్క మాట ప్రభు మనతో మాట్లాడేది. ఆ క్షణంలో ఆ మాటే మన జీవిత చరిత్రను మార్చింది. ప్రభు ఈరోజు అంటున్నాడు, మన హృదయము సరి చేసుకున్నట్లయితే తప్పక ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆ హృదయం ఎలాంటిదో చదువుకుందాం. చూడండి, ఇర్మియా ప్రవక్త వ్రాసిన గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దానిని గ్రహింపగలిగినాడు ఎవడు? హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్ముడు వేసే ప్రశ్న. నేను మొదటిగా చెప్పాను కదా, మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటేనే ప్రభు మన జీవితంలో కలిగించాడు అని. ప్రభు ఈ ఒక ప్రశ్న మనం వేయించున్నాడు. హృదయము అన్నింటికంటే మోసమైనది అంట. అంటే ఏటికి? కాలు కంటే, చేతుల కంటే, తల కంటే, కళ్ళంటే, నోటంటే, మన హృదయం మన శరీరంలో ఉన్న అవయవాలన్నిటికంటే, లోకంలో ఉన్న పరిస్థితులన్నిటికంటే, లోకంలో ఉన్న ప్రతి ఒక్క ప్రకృతి అన్నిటికంటే కూడా మోసకరమైనది మన హృదయము. వేరే వాళ్ళ గురించి దేవుడు మాట్లాడట్లా, మన హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందంట. ఆలోచించండి, ఘోరమైన వ్యాధి. జ్వరం వస్తే చూపించుకోగలగడానికి డాక్టర్లు ఉన్నారు, క్యాన్సర్ వస్తే చూపించుకోగలగడానికి డాక్టర్లు ఉన్నారు, ఎయిడ్స్ వస్తే చూపించుకోవడానికి డాక్టర్లు ఉన్నారు. ఎలాంటి రోగం వచ్చినా చూపించుకుంటానికి లోకాధికారులు డాక్టర్లు ఉన్నారు. కానీ ఘోరమైన వ్యాధి కలిగిన నీ హృదయాన్ని చూపించుకుంటాకు పరమ వైద్యుడే నీకు డాక్టర్. హల్లెలూయా. పరమ వైద్యుడే నీకు డాక్టర్. ఈరోజు ప్రభు దగ్గర ఉన్నది, ప్రభు సన్నిధిలో హృదయం ఎలా ఉన్నది, ప్రభు సన్నిధిలో హృదయంగా ఉందా లేదా, ప్రభు సన్నిధిలో హృదయం మోసకరంగా ఉన్నదా లేదు మంచిగా ఉన్నదా? ప్రభు సన్నిధిలో హృదయం ఘోరమైన మా వ్యాధి కాదు, హృదయం ఘోరమైన వ్యాధి కలిగిన గ్రహించగలిగేది ఎవడు అని చెప్పని పరిశుద్ధ దేవుడు ప్రశ్న వేయించున్నారు. రోజు కొంతమంది అంటారు, ఎంత ప్రార్థన చేసినా మా అప్పులు తీరట్లేదు, ఎంత ప్రార్థన చేసినా మా సమస్యలు పోవటం లేదు, ఎంత ప్రార్థన మా అక్కర్లు తీరటం లేదు, ఎంత ప్రార్థన చేసినా దేవుడు మాకేం చేస్తూ ఉన్నాడని ప్రశ్న. దేవుడు తప్పు ఎప్పుడు కాదని. ఈరోజు నీ స్థితి మారాలన్నా, నీ బ్రతుకు మారాలన్నా, పరిస్థితులు మారాలన్నా, నీ హృదయం స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. మరొక సందర్భంలో ఎవరు మాట్లాడతాడు? మీ హృదయము దేవుని ఆలయము. హల్లెలూయా. ఒక పక్కేమో మీ హృదయము దేవుని ఆలయం అని పరిశుద్ధాత్మ దేవుడే చెప్తూ ఉన్నాడు.
మరొక పక్క మీ హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించడం ఎవరి వల్ల అయింది? ఎవరి తరం అయింది? మనిషిగా పుట్టిన వాని తరము కాదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఒక పక్కన అలా చెప్తూ ఉన్నాడు, ఒక పక్కన ఇలా చెప్తూ ఉన్నాడు. అయితే మనం దేనికి లోబడి ఉన్నాము? మన హృదయము దేవుని ఆలయాలుగా మార్చుకుంటూ ఉన్నామా, లేదు మన హృదయము ఘోరమైన వ్యాధి కలిగిందా మార్చుకుంటూ మన వ్యాధిని పోగొట్టుకోకుండా, మన బలహీనతను పోగొట్టుకోకుండా, మన అవసరాలు, మన అక్కర్లు తీరాలంటే మన సమస్యలు పోగొట్టుకోకుండా, ప్రభు ఎదుట ఉన్నది ఉన్నట్టుగా పశ్చాత్తాపపడకుండా ఆలోచించండి. దేవుని కూడా మోసం చేసేంత ఘోరమైన హృదయంగా నీ హృదయం ఉందా? అలాంటి ఘోరమైన వ్యాధి కలిగి ఉందా? మరి ఆ వ్యాధిని ఎవరు బాగు చేస్తాడు? నువ్వు డబ్బులు ఇస్తే బాగయ్యే వ్యాధి కాదు. నువ్వు బాగు చేయమని డాక్టర్లకు వెళ్తే ఆ డాక్టర్లే వాళ్ళ వల్ల కాదు. ఆత్మీయ డాక్టర్ నీ హృదయాన్ని బాగు చేసి, నీ హృదయాన్ని సరిచేసి, నీ అవసరాలు తీర్చి నిన్ను ఆశీర్వదించుటకు మన మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలామందిని ఆరాధనలో చూస్తూ ఉంటాను. ఆలోచించండి, నాకు పాటలన్నా చాలా ఇష్టం. మొదటి నుంచి కూడా దేవుని సన్నిధి పరిగెత్తుకుంటూ పోయి పాట సమయానికల్లా పాట పాడాలి అనే ఒక తపన. రెండోది ఏదో తెలుసా? ఆరాధన. ఆరాధనలో మనసారా మన బాధలు, మనసారా మన సమస్యలు, మనసారా కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగే మగ్దలేని మరి ఏ విధంగా కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగి తన పాపాలు విడిచిపెట్టిందో, అలాంటి ఆరాధన సమయంలో కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగే ఆరాధన సమయాన్ని పోగొట్టుకోనండి. దేవుని వాక్యం విలువైన మాట, ప్రభు మాట. ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు, మన జీవిత చరిత్ర మారిపోయింది. హల్లెలూయా. మరి ఈరోజు ఘోరమైన వ్యాధితో నువ్వు ప్రభు సముఖానికి వచ్చేవేమో, మోసకరమైన హృదయాన్ని పెట్టుకొని ప్రభు సముఖానికి వచ్చేవేమో. ప్రభు ముందు భక్తిగా మనము ప్రవర్తిస్తూ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మన భక్తిని కొంచెం పక్కన పెట్టి లోకానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామేమో. అయితే ప్రతిదాన్ని పరీక్షించే యేసయ్య అంటున్నాడు, ఘోరమైన వ్యాధి కలిగిన నీ హృదయాన్ని గ్రహించడానికి ఎవరి వల్ల కాదు, అది నా వల్ల అయింది. నీ వ్యాధి కలిగిన నీ హృదయాన్ని బాగు చేసి నిన్ను స్వస్థపరిచి నిన్ను ఆరోగ్యకరంగా నేను ఉంచుతాను రా అని చెప్పని ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను నా దేవుడు పిలిచాడు. హల్లెలూయా. నేను ఒక విషయం చెప్పమంటారండి మీకు? ఒక విషయం మీతో నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ఒక 10 రోజులు, ఒక 10 కాదండి, ఒక నెల రోజుల క్రితం కరెక్ట్గా ఈ దినాలలో, పోయిన నెల చక్రపాలెం వెళ్ళే దినాలను, ఇదే దినాల్లో ప్రార్థన చేసుకొని 7 గంటల ప్రార్థన, 10-11 టైంలో మరి మేము ఆహారాన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. ఆలోచించండి, మీరు 8 గంటలకల్లా టిఫిన్ చేస్తారు, మేము 8 గంటలకు 9 గంటలకి నిండు ప్రార్థనలో ఉంటాం. మీ సమస్యల కొరకు, మీ బాధల కొరకు, మీ అక్కర్ల కొరకు, మీ అవసరతల కొరకు, మీరు రాసిచ్చిన లిస్టుల కొరకు, మీరు చెప్పిన సమస్యల కొరకు ప్రభు సన్నిధిలో నిండు ప్రార్థన ఉన్న చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాం. మా ప్రార్థనలు అయిపోయాక 10 అయ్యిద్దండి. 11-12 గంటల టైంలో వంట చేసుకోవాలి, మేమే సిద్ధపడుతూ ఉంటాం. ఆ టైంలో ఒక చెల్లి ఫోన్ చేసి అన్నా పాస్టర్ అన్నా, నా పరిస్థితి చాలా మారిపోయింది, ఇక నేను బ్రతకను అని నాకు నిర్ధారణ అయిపోయింది. ఇక నా శరీరంలో ఏమీ లేదు, నా శరీరంలో జీవము లేదు, శరీర సంబంధమైన జీవము లేదు, ఆత్మ సంబంధమైన జీవము లేదు, ఏది నా శరీరంలో లేదు. నేను క్షీణించిపోతున్నాను, ఆహారం తినలేకపోతున్నాను, మందులు తినలేకపోతున్నాను, నా శరీరము దినదినము క్షీణించిపోతుంది, ఇక నేను బ్రతకను. మా ప్రార్థన ముగించిన తర్వాత మేము విన్నా మాట అండి, ఇక నేను బ్రతకను, నేను
పొన్నూరు వస్తా, నన్ను నువ్వు సమాధి చేయి. చాలా జాగ్రత్తగా వినండి. ఆ చెల్లి చెప్పిన మాటలు కల్పనా కథలు కాదు ఇవి, పుక్కిట పురాణాలు అంతకంటే కావు, కథలు కథలుగా చెప్పుకునే మాటలు కావండి. పరిశుద్ధమైన బలిపీఠ మీద ప్రభు మనతో మాట్లాడేటప్పుడు మనకు రోషం రావాలి. తను అన్న మాట ఏంటంటే, ఇక నేను బ్రతకను, నేను ఎట్టకేలకు పొన్నూరు వస్తాను, నన్ను సమాధి చెయ్యి తను అన్నమాట. అయితే కాళ్ళలో నుంచి షేక్ వస్తుంది, మాకు భయం ఏర్పడుతుంది. చూసావా, చిన్న వయసులో ఈ పరిస్థితి రావాలా, భయం ఏర్పడుతుంది. మాకు ఏమాత్రము కూడా సంతోషం లేదు, మా సంతోషం అంతా క్షీణించిపోయింది. ఏంటి ప్రశ్న, ఏంటి ప్రశ్న అని చెప్పని మేము ప్రశ్నించుకుంటూ ఉన్నాం. అయితే ఆ సమయంలో నేనే ఒక చిన్న సలహా ఇచ్చా పాస్టర్ గారితో. తర్వాత పాస్టర్ గారు ఫోన్ చేసి, అమ్మా ఏ విధంగా చేస్తాను నువ్వు పొన్నూరు వచ్చేసేయి అని చెప్పానంటే, ఎట్టకే బ్రదర్ గారు ఫోన్ చేసి పాస్టర్ గారితో మాట్లాడారు. నేను ఇంత కష్టపడి, చాలా జాగ్రత్తగా ఆలకించండి, నేను ఇంత కష్టపడి హాస్పిటల్ అన్నీ తిప్పి డయాలసిస్ చేపిస్తూ ఉన్నాను. అవసరమైతే నాకు కిడ్నీ ఇవ్వటానికి నేను ఎదురనట్లేదు, నేను దానికి సిద్ధపడ్డాను. నా భార్యని ఎలా చూసుకొని నాకు తెలుసన్నా అని ఆయన చెప్పని ఏదేదో మాట్లాడుతూ ఉంటే పాస్టర్ గారికి ఆయనకి కొంచెం ఘర్షణ జరిగింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముందు పరిచయం చేసే పిల్లలు కాబట్టి అభిమానం పోగొట్టుకోలేక పాస్టర్ గారు అన్నారు, గుంటూరులో చాలా హాస్పిటల్ ఉన్నాయి, తెనాలి, చీరాల, బాపట్ల చాలా హాస్పిటల్ ఉన్నాయి, నువ్వు పంపించు బ్రదరు, దేవుడు అద్భుతం చేస్తాడు, మేము ప్రార్థన చేస్తాం, ఆ నిరీక్షణ మాకుంది అని అన్నారు. అంటే అస్సలకి మాట జరగండి. ఇట్లా నేనే అన్నాను, ఏమో వదిలేసే గబుక్కన అమ్మ చనిపోయిందనుకో. ఆలోచించండి, మానవుని హృదయంలో నుంచి వచ్చే మాట గురించి నేను చెప్తున్నా. నేను స్వయంగా అన్న మాట ఏంటంటే, ఆ అమ్మాయి చనిపోయిందనుకో, పాస్టర్ని తీసుకెళ్ళాడు చంపేశాడని చెప్పని అంటారు. ఈ గొడవ అంతా మనకెందుకు నాయన, దేవునికి అప్పచెబుదాం, 7 గంటల ప్రార్థనలో పెడదాం, స్తోత్ర ప్రార్థనలో పెడదాం, అవసరమైతే ఒక దినం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, ఒక దినం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. అయితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, దేవుని చిత్తం మీద కనుగొందామని చెప్పని నాకైతే చాలా ఆరాటంగా ఉంది. చాలా దేవుని సన్నిధికి వెళ్ళాలి, మళ్ళా ప్రార్థన చేయాలని ఆరాటంగా ఉంది. అయితే ఆ రాత్రి మేము 6 మండలు వెళ్ళిపోయాం, విజిటింగ్లో ఉన్నాం. అయితే మళ్ళీ ఫోన్ వచ్చింది. ఫోన్లో ఏం మాట్లాడుతుందో తెలియట్లా. నాకు అనిపించింది ఆ ఫోను, ఇక ఈ మనిషి చనిపోయింది, ఇక లాస్ట్ మాటలు ఇయ్యే కావాలా వాళ్ళకి మాకు అని నేను చెప్పాను. అన్నా నన్ను అప్పు చెప్పేసి నేను చచ్చిపోతున్నా, అన్నా నన్ను అప్పు చెప్పేసి నేను చచ్చిపోతున్నా, ఇక అసలు నాకేం లేదు అని ఏదేదో మైండ్ అంతా తిరిగిపోయి మాట్లాడుతుంది. నేను నిజంగా అనుకున్న మాట ఏమిటంటే, ఈ అమ్మాయి తెల్లారికి బ్రతకదు. హల్లెలూయా. నేను అనుకున్న మాట అండి, తెల్లారికి ఈ అమ్మాయి బ్రతకదు. కానీ యేసయ్య, 2 బిడ్డలు ఉన్నారు కదా అక్కడ 6 మండలో, నేను అనుకున్న మాట 2 బిడ్డలు ఉన్నారుగా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని సెలవివా అని నేను చెప్పని నేను అన్న మాట అండి. లాస్ట్గా ఏమే మాట అంది, నేను గనక పొన్నూరు వస్తే, నేను బ్రతికితే బాత్రూమ్ అయినా కడుక్కొని మందిరంలో ఉంటానన్నా, నా ఇంటికి నేను తిరిగి వెళ్ళను అంది. ఆలోచించండి, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నంటే, ఆ రాత్రి వచ్చాం, కలవరం, భయం, ఆందోళన, వెంటనే మోకరించి తెల్లవారి స్తోత్ర ప్రార్థన అంతవరకు ప్రార్థన చేస్తూనే ఉన్నా. సమాధానం రావట్లా. ప్రభువా, తెల్లారితే ఏ వారు తినాలో భయంగా ఉంది, సమాధానం ఇయ్యాయా, నువ్వు నమ్మదగిన దేవుడివి, నీ రక్తంలో కడగబడిన మనిషి కదా, ఈ విధంగా సాతానుకు అప్పచెప్పడం నీ చిత్తము కాదని చెప్పని తెల్లవారి స్తోత్ర ప్రార్థన వరకు కూడా మేము కలవరంతోనే ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే తెల్లవారి 4 స్తోత్ర ప్రార్థన అయిపోయింది. 5 గంటల సమయంలో ప్రభు దర్శించి నాకు ఒక దర్శనాన్ని చూపించాడండి. ఏమనంటే, చక్కగా వివాహం కాగితాలకి ఏ విధంగా ఉందో చక్కగా 2 జడలు వేసుకొని, లంగా జాకెట్ వేసుకొని ఆరోగ్యకరంగా తిరుగుతూ ఉంది. నాకు నమ్మకం కుదిరింది. వెంటనే తెల్లవారుజామున లేచి ఫోన్ చేసి, అమ్మా నువ్వు నువ్వు పొన్నూరు వచ్చావంటే దేవుడు చక్కగా నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, ఇక్కడ నువ్వు ఆ శపించబడిన తావులకు వెళ్ళొద్దు, ఆ శపించబడిన మరి ఆ పరిస్థితులను ఉండవద్దు, నువ్వు పొన్నూరు రా, ప్రార్థన చేద్దాం, ప్రభు కార్యం చేస్తాడు, నీకు తిరిగి మళ్ళా దేవుడు ఆయుష్ ఇచ్చాడు. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్పామండి ఆ మాట.
అమ్మ ప్రార్థన చేద్దాం, దేవుని చిత్రం బతుకుతావు లేక లేదని చెప్పని అనలా. ఖచ్చితంగా నువ్వు పొన్నుర్రా, నువ్వు చర్చిలు అడుగుపెట్టు, దేవుడు నీకు మునుపటి ఆరోగ్యం ఇస్తాడు అని చెప్పనన్నాం. ఎందుకంటే దేవుడు చూపించాడు. ఆ విషయం ఎందుకు చెప్తా అంటే, హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది, అది మోసకరమైనది, దాన్ని గ్రహించేవాడు ఎవరూ లేరు. కానీ నా దేవుడు అంటూ ఉన్నాడు, నీ హృదయము దేవుని ఆలయం అయితే నీకు గొప్ప కార్యము చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆలయముగా తన హృదయాన్ని మార్చుకుందో, దేవుడు వెంటనే సేవకుల ద్వారా మాట్లాడి ఒక దర్శనం ద్వారా చూపించి వెంటనే అద్భుతం చేస్తాను రా దేవుడు పిలిచారు. పిలిచినట్లుగానే వచ్చిన దేవుడు ప్రతిరోజు కూడా మార్పు 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 కలుగు చేసి ఈరోజు సగం ఆరోగ్యాన్ని ఒక్క నెలకి ఇదే దినాల్లో వచ్చింది. మన ఈ దినాల్లో పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకుంటూ ఉంది. హల్లెలూయా. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, నీ హృదయం సరిగా ఉందనుకో, దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. నీ హృదయం సరిగా ఉందనుకో, దేవుడిని గొప్ప కార్యం చేస్తాడు. నీ హృదయం సరిగా ఉందనుకో, ప్రభుకి ఇష్టకరంగా ఉందనుకో, నువ్వు అడిగిన ప్రతిదీ ప్రభు సహాయం చేస్తాడు. హల్లెలూయా. తాను అడిగింది ఏంటంటే, మందిరంలో నేను అడుగు పెడితే బాత్రూమ్ కడుక్కుంటానన్న దేవుడు నన్ను బ్రతికిస్తానంది. నేను రాత్రి కూడా గుర్తు చెప్పా, బాత్రూమ్ కడుగుతాను దేవుడు బ్రతికిస్తున్నావే, ఈరోజు చర్చిలో పాట పాడి ఆత్మలో ఆనందించి ప్రార్థించగలుగుతున్నావు. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడండి, మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కారణం మన హృదయం సరిగా ఉండాలి, మన ఆలోచన సరిగా ఉండాలి, మన తలంపులు సరిగా ఉండాలి. ప్రభువుకి ఇష్టకరంగా మనం నడుచుకుంటున్నామా లేదా, మన హృదయ ఆలోచన ప్రభుకి ఇష్టకరంగా ఉందా, మనం చేసే ప్రార్థన ప్రభుకి ఇష్టకరంగా ఉందా అని చెప్పని మనం ఒక్కసారి ఆలోచించుకొని మన హృదయాన్ని మనం సరి చేసుకుంటే ప్రభు తప్పగా నీ మనం ఆలోచించి నీ గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, ఎట్టకేలకి ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని దినాలు చేసినా, ఎన్ని నెలలు చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసినా వాళ్ళ సమస్య అనేది తీరదు. కారణం నువ్వు ఒక 10 నెలలు ప్రార్థన చేయ్యా, నేను నీ మనం ఆలకిస్తాను మన దేవుడు చెప్పలేదండి. లేదు 10 వారాలు నువ్వు చర్చికి రా, నీ మనం ఆలకిస్తానని దేవుడు చెప్పలా. ఒక్క క్షణం సరి అయిన నీ హృదయం సరిగా చేసుకొని, మోసకరమైన నీ హృదయాన్ని తొలగించుకొని, అపవిత్రమైన నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని, ఒక్క క్షణం ఘోరమైన వ్యాధి కలిగిన నీ హృదయాన్ని బాగు చేసుకొని ప్రభు పాదాల యొద్ద పడి మగ్దలేని మరియ వలె నువ్వు ప్రార్థన చేయగలిగితే నీకు అసాధ్యమని అంటే ఏమీ లేవు. హల్లెలూయా. సమస్తమును నీకు సాధ్యమే. చూడండి, హృదయములో అనుమానం అనేది ఒక దురాత్మ, సందేహం అనేది ఒక భయంకరమైన వ్యాధి అండి. మనోళ్ళు ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తాను చెప్పు, ప్రభువా నాకు అది ఇది బిడ్డల్ని లేకుంటే నా భార్యను మార్చాయా, నా భర్తను మార్చాయి, నా బిడ్డలకు జ్ఞానం ఇయ్యా, నాకు సంపద ఇవ్వయ్యా, నా ఇల్లు కట్టియే, నాకు అట్ట చేయ ఎట్ట చేయాలని ప్రార్థన చేస్తామా? ఆమేన్ అనగానే ప్రార్థన చేయాలి, చేసే పని కూడా చేయాలి. పక్కన దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు కూడా తీసుకోవాలి. నువ్వు పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకునే కాడికి దేవునికి నువ్వు ప్రార్థన చేసే దేనికి? ఆలోచించండి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఖచ్చితమైన ప్రార్థన చేయి. ప్రభువా నన్ను ఆశీర్వదించు, ఆకాశమందు ఆసీనుడు ఉన్నవాడా, నా కోసం నువ్వు ఆసీనుడుగా ఉన్నావు కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను ఆశీర్వదించని సత్తా ధైర్యము నీకు నాకు ఉండాలి. హల్లెలూయా. ఆ ధైర్యం లేక నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ మనవ దేవుడు ఆలకించుడు. నీ హృదయం శుద్ధి చేసుకో, నీ తలంపులు శుద్ధి చేసుకో, నీ ఊహాగానాలు శుద్ధి చేసుకో, నీ ఆలోచనలు శుద్ధి చేసుకో. నీవు ఎప్పుడైతే నీ హృదయాన్ని పరిశుద్ధిగా దేవుని ఆలయంగా మార్చుకుంటావో అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, ప్రభు ఆలకిస్తాడు. హల్లెలూయా. మన హృదయంలో 2 ఆత్మలు ఉన్నాయి.
ఒకటి సాతాను ఆత్మ, మరొకటి దేవుని ఆత్మ. సాతాను ఆత్మ ఏం చేసిద్దంటే నేరారోపణ చేసిద్ది. పద్దాక సాతాను ఆత్మ ఏం చేసిద్దంటే, ఇదిగో నువ్వు తప్పు చేసావు కదా, ఇదిగో నువ్వు ఇలా చేసావుగా, ఇదిగో నువ్వు అలా చూసావు కదా, ఇదిగో ఇట్లా మాట్లాడావు కదా, నీ ప్రార్థనే వాళ్ళకెత్తాడు దేవుడు. ఇంకా ఆయన పరిశుద్ధుడు కనుక నీ ప్రార్థన ఆయన ఆలకించడు. నువ్వు ప్రార్థన చేయటం అనవసరం. నువ్వు ఈ చూపులు ప్రభు యొద్ద పాదాలు యొద్ద ఆయన పాదాలు కడుగు. హల్లెలూయా. ఆయన పాదాలు కడుగు. నువ్వు సరి చేసుకొని దేవుని యొద్దకు రా. సరి చేసుకొని ప్రభు సన్నిధిలో మోకరించు. సరి చేసుకొని ప్రార్థన చెయ్యి. ఖచ్చితంగా దేవుని మొరాలకిస్తాడని దేవుని ఆత్మ ప్రేరేపించింది. సాతాను ఆత్మేమో నేరారోపణ చేసి మనకు దేవునికి దూరంగా చేసిద్ది. దేవుని ఆత్మేమో నువ్వు సరి చేసుకొని దేవుని యొద్దకు రా, దేవుడిని ఆశ తీరుస్తాడు, దేవుడిని అక్కర్లు తీరుస్తాడు, దేవుడిని అవసరం తీరుస్తాడని దేవుని ఆత్మ మనకు చెప్పిద్దండి. ఈ రెండిటికి పోరాటాలి, నిత్యమో పోరాటాలే, నిత్యమో పోరాటాలే. నువ్వు ఇలా చేసావు కదా, దేవుడు ఎందుకయ్యా బాబు నీకు, ఇంకా నువ్వు ప్రార్థనకి ఎందుకు వెళ్ళేది, నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళేది అని చెప్పని ఇంట్లో భార్య ద్వారా, భర్త ద్వారా, పిల్లల ద్వారా, రక్త సంబంధాల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా నిన్ను దూషించింది సాతాను ఆత్మ. దేవుని ఆత్మతే ఏదో తెలుసో తెలియకో జరిగిపోయిందిలే, దాన్ని వదిలేసేయి. ప్రభు యొద్ద పశ్చాత్తాపడు, ప్రభు సన్నిధికి వెళ్ళు, ప్రభు దగ్గర మొరవ పెట్టుకో, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా అని దేవుని ఆత్మ చెప్పిద్దండి. మీరేం చేయాలంటే సాతాను ఆత్మ వైపు మీరు మొగ్గకూడదు, నేరారోపణ చేసే ఆత్మ వైపు మీరు చూడకూడదు. దేవుని ఆత్మ వైపు మీరు చూసినట్లయితే, మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నట్లయితే, ఘోరమైన వ్యాధి కలిగింది అంటే మనం మనుషుల ముందు ప్రైజ్ దలాడక్క అంటాం, ప్రైజ్ దలాడన్న అంటాం, లోపల మనిషి వెనకాల మన వికటముగా ప్రవర్తిస్తాం. అదే ఘోరమైన వ్యాధి అంటే. ముందు ఒక మాట, వెనక ఒక మాట. ముందు భక్తి కలిగిన వారిలాగా మనం ప్రవర్తిస్తాం, తర్వాత భక్తి లేని వారిగా మనం ఉంటాం. అది ఘోరమైన వ్యాధితో సమానమని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు యేసయ్య మనతో చెప్తూ ఉన్నాడు, నీ హృదయం దేవుని ఆలయంగా చేసుకొని ప్రశాంతంగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మనవి చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో హృదయం ప్రశాంతంగా పెట్టుకొని ప్రార్థన చేసిన 2 వ్యక్తులను నేను మీ ముందు పెడతాను. త్వరగానే నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. చదువు. హల్లెలూయా. ఆలోచించండి, ఈడ ఒక రాజు ఉన్నాడు. దావీదు మహారాజుకు పుట్టిన రాజు సొలొమోను మహారాజు. అతను చిన్నవాడు, బాల్య వయసు కలిగిన వాడు, బాలుడు. బైబిల్లో పిన్న వయసు కలిగిన వాడు అన్న తన గురించి. ఇతను బాలుడై ఉన్నప్పుడు, చిన్నవాడై ఉన్నప్పుడు దావీదు ముసలితనమందు తన సింహాసనం విడిచిపెట్టి సొలొమోను మహారాజుకి పట్టాభిషేకం చేస్తారు. ప్రవక్తలు, దావీదు కలిసి, నాతాను, వీళ్ళందరూ కలిసి పట్టాభిషేకం చేసినప్పుడు సొలొమోను మహారాజుకి ఏం అర్థం కాదు. కొన్ని వేల మంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజలు విస్తరించి ఉన్నారు. ఇతడు బాలుడు, వీళ్ళకు పరిపాలన చేయాలి. ఎలా చేయాలి నేను పరిపాలన, నేను ఏ విధంగా ఈ రాజ్యాన్ని పాలన చేయాలి? ఆలోచించండి. తల నరిసిన వారు సైతం 100 మందిని కంట్రోల్ చేయాలంటే తల మునకలైపోతారు. కానీ బాలుడు, లేత ప్రాయం కలిగిన వాడు, మంచి చెడులు ఇంకా ఏమి సరిగా తెలియవు, ఆడుకునే వయసు, ఆ వయసులో తన
సింహాసనం మీదకి ఎక్కి రాజుగా పట్టాభిషేకం చేయించుకున్న తర్వాత తను ఏం చేయాలి అర్థం కావట్లా. తను ఒక మిద్దిమేనలు చూస్తూ ఈ ప్రజలు ఇసుక రేణువులు అంతగా విస్తరించిపోయినారు. ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళకి న్యాయం ఎలా తీర్చాలి, వీళ్ళని ఎట్లా పరిపాలన చేయాలి, ఏంటి పరిస్థితి, నేనేం చేయాలని చెప్పని సొలొమోను మహారాజు అన్ని అధికారాలు తనలో ఉన్నా కానీ అధికారాలు ఉపయోగించలేదండి. తను అనుకోవచ్చు, వీళ్ళు మా నాన్నగారు ఎలా పరిపాలన చేశారో అలాగే నేను పరిపాలన చేయాలని చెప్పని అక్కడ ఉన్న గ్రంథాలు తెరిపించి చదివించుకోవచ్చు. అక్కడున్న డైరీలు ఓపెన్ చేసి మా నాన్నగారు ఏమేమి రాశారు, ఎలా పరిపాలన చేశారని చెప్పని అవన్నీ కూడా చదివించుకోవచ్చు. లేదా అక్కడ కొంతమంది సామంతులు ఉంటారు, కొంతమంది పండితులు ఉంటారు, కొంతమంది రాజ్యము ఏ విధంగా పరిపాలన చేయాలో రాసే శాస్త్రవేత్తలు ఉంటారు. వీళ్ళందరి చేత ఎలా చేయాలని ఒక ఆలోచన తీసుకోవచ్చు ఈ సొలొమోను మహారాజు. ఎవరినైనా అడగవచ్చు, ఎలాగైనా చేయవచ్చు, ఏ ఆలోచన తీసుకోవచ్చు, తన ఇష్టానుసారంగా తను జీవించవచ్చు. అయితే సొలొమోను మహారాజు అతను ఎవ్వరినీ అడగలేదు, తన అధికారాలు ఉపయోగించలేదు, తను ఏమీ చేయలేదు. కానీ దేవుని మందిరానికి వెళ్ళాడండి. హల్లెలూయా. ఎవ్వరికి చెప్పకుండా, ఎవరిని సలహా అడగకుండా, ఎవరిని ఆలోచన అడగకుండా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో మోకరించి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇంతమంది జనాన్ని పరిపాలన చేయుటకు నాకు శక్తి చాలదయ్యా, నాకు బలము చాలదయ్యా, నాకు జ్ఞానం ఇస్తే నేను రాజ్య పరిపాలన చేయగలుగుతా, లేకుంటే నా వల్ల కాదయ్యని చెప్పని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడండి సొలొమోను మహారాజు. చిన్న వయసు కలిగిన వాడికి అంత జ్ఞానం ఉంటే మరి మనకి ఎంతో వయసు ఉంది కదండి, మనకు అన్ని విషయాలు తెలుసు కదా. ఒక సమస్య మనకు వచ్చినప్పుడు, ఒక సమస్య మనకు ఎదురైనప్పుడు మనం ప్రభు సన్నిధికి రావాలా, లేకుంటే పక్కింటికి వెళ్ళాలా? చాలా జాగ్రత్త. ఈరోజు మనం చేసే తప్పులు ప్రభు యొక్క ఆశీర్వాదం రాకుండానికి కారణం, మనం చిన్న సమస్య వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో మోకరించాలా, లేదంటే పక్కింటి అమ్మ దగ్గరికి వెళ్ళి, పక్కింటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సలహా మనం కోరుకోవాలా? ఆలోచించండి. మనమైతే కొన్ని సందర్భాలలో ప్రభు సన్నిధిలో మోకరించము, ప్రభుని సలహా అడగం. కానీ ఎవరు అప్పులు ఇస్తారా, ఎవరు వడ్డీకి ఇస్తారా, లేకుంటే ఎవరు కాస్త బియ్యం ఇస్తారా, ఎవరు కాస్త సహాయం చేస్తారా, ఎవరు కాస్త మనకు సలహాలు ఇస్తారా, ఎవరి దగ్గరికి వెళ్తే ఈ సమస్యకు పరిష్కారం అయ్యిద్దానని చెప్పని మనం ఆలోచిస్తామేమో. కానీ సొలొమోను మహారాజు అయితే ఈ ప్రజల్ని పరిపాలన చేయుటకు దేవుడే నాకు కావాలి, హల్లెలూయా, దేవుడే నాకు కావాలని ఎవ్వరికి చెప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి, అయ్యా నా తండ్రి దేవా, దావీదు దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నా పితరుల దేవా, నువ్వున్నవాడివి అనవాడువయ్యా, సింహాసనం విడిచిపెట్టి నువ్వు కిందకి దిగిరా, నాకు ఈ ప్రజలను పరిపాలన చేయటకు నా వల్ల కాదు, నాకు శక్తి చాలదు, నాకు బలము చాలదు, నీవు నాతో మాట్లాడి నాకు జ్ఞానం ఇస్తేనే నేను పరిపాలన చేయగలుగుతా, కానీ లేకుంటే నా వల్ల కాదయ్యా అని చెప్పని సొలొమోను మహారాజు ఏడుస్తూ కన్నీళ్లతోటి తన యొక్క బాల్య వయసులో ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన హృదయం, లేత ప్రాయం, పవిత్రమైన హృదయం, తన హృదయంలో దేవుని ఆలయము నిలవేగా ఉంది కనుకనే దేవుని మందిరానికి రాగలిగాడు. అదే కనుక సామంతులో, లేకుంటే డిక్షనరీలో, లేకుంటే నాన్నగారు రాసిన వృత్తాంత గ్రంథాలు ఇవన్నీ చదువుకున్న మైండ్ ఉంటే మనుషుల మైండ్ ఉండేది, అధికారుల మైండ్ ఉండేది. మా నాన్నతో సహా యుద్ధము చేసి రాజ్య పరిపాలన చేసిన రాజుల యొద్దకు వెళ్దామని చెప్పని అనుకునేవాడే. కానీ తన హృదయం పవిత్రంగా ఉంది కనుక, లేత ప్రాయం అంటే తన యొక్క హృదయం లేత ప్రాయంలో నవనవలాడుతూ ఉంది కనుక, ప్రభు మీద ఆశ కలిగి ఉన్నాడు కనుక దీనికి సమస్య పరిష్కారానికి నా దేవుడే ఖచ్చితమైన సమాధానం ఇస్తాడని ప్రభు యొద్దకు వచ్చాడు సొలొమోను. హల్లెలూయా. ప్రభు దగ్గరికి సొలొమోను వస్తే సొలొమోను కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటే, తండ్రిని పోగొట్టుకొని ఆ యొక్క ప్రజల్ని కళ్ళెదుగు చూసుకుంటూ వీళ్ళని ఎలా పరిపాలన చేయాలి, ఈ సింహాసనాన్ని నేను ఎక్కడానికైతే ఎక్కాను,
ఈ పరిపాలన నా వల్ల కాదని చెప్పని ప్రభు సన్నిధిలో భయముతో ఏడుస్తూ ఉంటే ఆకాశమందున దేవుడు వెంటనే దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన దిగి వచ్చి అంటున్నాడు, సొలొమోను, నువ్వు శత్రువుల ప్రాణం అడగలేదు, రాజుల ప్రాణం అడగలేదు, నీకు విరోధుల ప్రాణం నువ్వు అడగలేదు, నువ్వు ధనాన్ని అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు, గొప్పతనాన్ని నువ్వు అడగలేదు, నీవు జ్ఞానాన్ని అడిగావు. నా ప్రజల్ని పరిపాలన చేయుటకు జ్ఞానము కావాలి నువ్వు అడిగావు కనుక సొలొమోను నీకు జ్ఞానమే కాదు అని ఏమంటున్నాడు తెలుసా? నీకు జ్ఞానమే కాదు, నీ కన్నా ముందుగా ఉన్న రాజులకైనను తరువాత వచ్చుచున్న రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. ఆయన అడిగింది జ్ఞానం, దేవుడు చేసింది వాక్యాలు మనం అర్థం చేసుకోక పొరబడుతున్నాం. ఆయన అడిగింది ఒక్క జ్ఞానం, దేవుడు చేసింది. నీ ముందున్న రాజులకి, నీ వెనక వచ్చే రాజులకి ఇంత జ్ఞానం ఉండదు, ఇంత ఐశ్వర్యం ఉండదు, ఇంత ఘనత ఉండదు, అంతగా నేను నిన్ను హెచ్చిస్తూ ఉన్నాను అని దేవుడు స్వయంగా సొలొమోనుతో మాట్లాడాడు. హల్లెలూయా. కనుక సొలొమోను రాజు గొప్పవాడిగా ప్రసిద్ధి చెందాడండి. మరి ఈరోజు మన యేసయ్య, నేను అదే అనుకుంటున్నా, ఇప్పుడు నీవయ్యా నాకు ఇల్లు లేదయ్యా, 1 సెంటు భూమిని అయ్యా నువ్వు అడిగావు అనుకో, ఆయన సెంటు భూమి ఇవ్వడు, నీకు 5 సెంట్ల భూమిని ఇస్తాడు. హల్లెలూయా. అయ్యా నాకు ఇల్లు లేదయ్యా, ఇల్లు కట్టుకుంటున్న స్తోమత లేదయ్యా, 1,00,000 రూపాయలు సహాయం చేస్తే రేకులు వేసుకుంటానయ్యా అనుకో, రేకులు కాదు, నీకు 10 లక్షలు సహాయం చేసి బిల్డింగ్ కట్టిస్తాడు. హల్లెలూయా. మన దేవుడు అరా కొరా ఇచ్చేవాడు కాదు. మన దేవుడు తూచి 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 వెనక ముందు ఆలోచించి ఇచ్చేవాడు కాదు. నువ్వు 1 అడిగితే ఆయన 10 ఇస్తాడు మన దేవుడు. మలాకీలో వడదే ఉంది కదండి, నువ్వు నాకు ఇచ్చి శోధిస్తే, నువ్వు 1 వంతు ఇస్తే నేను 9 వంతులు తిరిగి నీకు ఇస్తా. మన దేవుడు మనకు 10 వంతులు ఇచ్చేవాడు. సొలొమోను అడిగింది ఒక జ్ఞానమే, కానీ సిరి సంపద ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు. నీ వెనకుండా రాజులకి ఇంత జ్ఞానం ఉండదు, నీ ముందు వచ్చే రాజులకు కూడా ఇంత జ్ఞానం ఉండదు. అలాంటి జ్ఞానం చేత నిన్ను వర్ధిల్లింప చేస్తాను, అలాంటి ఘనత నీకు కలిగిద్దని చెప్పని దేవుడు సొలొమోనును ఆశ్రయించిన దేవుడు ఈరోజు మనల్ని ఎందుకు ఆశీర్వదించట్లేదు? కారణం మనకు సమస్య వచ్చినప్పుడు ప్రభు సన్నిధికి రాట్లా, సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మోకరీట్లా, సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్ కనపడుతున్నాయి, సమస్య వచ్చినప్పుడు పెద్దలు కనపడుతున్నారు, సమస్య వచ్చినప్పుడు స్నేహితులు కనపడుతున్నారు, సమస్య వచ్చినప్పుడు డబ్బు కనపడుతుంది. కనుక దేవుడు మనల్ని ఆశీర్వదించట్లేదండి. అరాకొరాగానే దేవుడు ఉన్నాడండి. సొలొమోను జ్ఞానం అడిగితే ఎన్ని ఇచ్చాడండి? సొలొమోనుకి ఎన్ని ఇచ్చాడండి? బంగారంకి కొన్ని కొట్లు కట్టాడు, వెన్నికి కొన్ని కొట్లు కట్టాడు. పరలోక రాజ్యంలో బంగారు వీధులు ఎట్టుంటే తెలియదు, కానీ భూలోకంలో సొలొమోను పరిపాలన చేసిన దానిలో బంగారపు వీధుల్లో సొలొమోను తిరిగాడు. హల్లెలూయా. దావీదు తిరగలేకపోయాడు. అంత గొప్పగా దేవుడు సొలొమోనును ఆశీర్వదించాడు. అదేవిధంగా మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు. హల్లెలూయా. ఆలోచించండి, యెహోషువలో 10వ అధ్యాయం 13వ వచనంలో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు స్వయంగా ఆకాశం నుంచి దిగివచ్చి ఆశీర్వదించిన మాట. యెహోషువ యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది, భయంకరమైన యుద్ధం జరుగుతుంది, రక్తం ఒలికించబడుతూ ఉంది, దారులుగా మరి రక్తం కారుతూ ఉంది, కాలువలుగా ఏరులై పారుతూ ఉంది. శత్రువులు ఒకళ్ళనొకళ్ళు ఈట్లు పట్టుకొని చంపుకుంటూ ఉంటే మరి నది నీళ్లు ఏ విధంగా పారుతాయో రక్తము ఆ విధంగా పారుతూ ఉంది. ఘోరంగా యెహోషువకి పక్కన శత్రువులకు యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధము మధ్యకి వచ్చింది, పొద్దు కూకుతూ ఉంది. ఏమి చేయాలి?
లైట్లు లేవు. ఆ దినాల్లో ఇలాంటి కరెంటుకి సంబంధించిన ఆ యొక్క వసతులు ఏమీ లేవు. చీకటి పడితే యుద్ధము చేయడానికి లేదు. చీకటి పడిన తర్వాత యుద్ధము చేయకూడదు. పగలు ఉన్నప్పుడే యుద్ధం చేయాలి. పగలు ఉన్నప్పుడే యుద్ధము సంపూర్తి చేయాలి. ఏం చేయాలో యెహోషువకు అర్థం కాలా. ఆలోచించండి, ఏమి చేయాలో యెహోషువకు అర్థం కాలా. చీకటి పడుతూ ఉంది, పొద్దుగూగుతూ ఉంది, యుద్ధము ఘోరముగా జరుగుతుంది, భయంకరంగా యుద్ధం జరుగుతుంది. ఇంకా యుద్ధం మధ్యలోనే ఉంది. ఇంకా సగం యుద్ధము చేయాలి, శత్రువుని హతమార్చాలి, రాజ్యాన్ని కొల్లగొట్టుకోవాలి. ఇంకా చాలా పని మిగిలి ఉంది యెహోషువకి. కానీ పొద్దుగూగుతుంది. చీకటి పడితే యుద్ధం చేయకూడదు, పొద్దుగూగుతుంది. ఏం చేయాలి? ఏం చేయాలి? అవి కూడా శత్రువులైన రాజులతో చెప్పి, అరే బాబుల్లారా, పొద్దుగూతుంది కదా, చీకటి పెడితే యుద్ధం చేయకూడదు, మనకేం కనపడదు కదా, మళ్ళా రేపు తెల్లవారుదాన్ని మొదలు పెట్టుకుందని చెప్పని చెప్పాలని అనుకున్నాడా? అనుకోలా. లేదు, తన యుద్ధం ఉన్న మరి ఆ యొక్క సైన్యంతో మరి ఏం చేద్దాం మనం, చీకటి పడుతుంది, ఇంకా సగం రాజ్యాలు మిగిలి ఉన్నాయి, సగం రాజులు మిగిలి ఉన్నారు, ఇంకా మనం కొల్లగొట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మరి ఏం చేద్దామని చెప్పని సలహా అడిగాడా? అడగలేదండి. ఏది చేయలే ఆయన. యుద్ధం చేస్తూ 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 ఒక్క క్షణం ఒక్క స్థలం ఆగి దేవుని ప్రజలు వినుచూ ఉండగా, ఇశ్రాయేలు ప్రజలు వినుచూ ఉండగా, దేవుని బిడ్డలు వినుచూ ఉండగా, శత్రువులు వినుచూ ఉండగా యెహోషువ యెహోవాకు మొరపెట్టెను. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం చూడండి. యెహోషువ యెహోవాకు మొరపెట్టెను. ఏమని మొరపెట్టాడో తెలుసా? యేసయ్యా, అయ్యా యుద్ధం ఇంకా అయిపోలేదయ్యా, అయ్యా ఈ యొక్క వెలుతురు ఈ విధంగానే ఉండాలయ్యా అని మొరపెట్టలా. అయ్యా ఏం చేయాలని చెప్పని సలహా అడగలా. యెహోవాకు మొరపెడుతూ అన్నాడు, సూర్యుడా నువ్వే స్థలంలో అయితే ఉన్నావో ఆ స్థలంలో నువ్వు ఆగిపో. చంద్రుడా నువ్వే స్థలం అందైతే ఉన్నావో ఆ స్థలం అందు నువ్వు ఆగిపో. శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు సూర్యుడు చంద్రుడు నిలిచిపోవాలి అని ప్రార్థన చేసి శాసించాడండి యెహోషువ. హల్లెలూయా! ఎప్పుడైతే అయ్యాలోయలోని గిబియోనులో నిలిచిపోమ్మని సూర్య చంద్రుని ఆదేశించాడు, దేవునికి ఇశ్రాయేలు ప్రజలు వినిచుండగా, శత్రువులు వినిచుండగా దేవునికి మొరపెట్టి ఈ మాటలు పలుకుచూ ఉన్నాడు. సూర్య చంద్రులు ఏ స్థలం అయితే అప్పటి వరకు ఉన్నారో అదే స్థలములో వాళ్ళు ఆగిపోయారు. హల్లెలూయా! యుద్ధము సంపూర్తి అయ్యేంత వరకు, యుద్ధము సంపూర్తి అయ్యేంత వరకు, యుద్ధము సంపూర్తి అయ్యేంత వరకు, ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు, శత్రువుల యొక్క కొల్లగొట్టుకోవచ్చేంత వరకు, సంపూర్తిగా సర్వనాశనం శత్రువులు చేసేంత వరకు సూర్య చంద్రులు నిలిచిపోయిరని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా! సూర్య చంద్రులు నిలిచిపోయిరి. ఒక నరుని మనవి ఆలకించిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి వెనకే కానీ లేదు. ఆలోచించండి. అతను మనలాంటి మనుషుడే కదా, అతను అమ్మకేయకు పుట్టినవాడే కదా, అతనికి రక్త మాంసాలు ఉన్నాయిగా, అతను తినేది ఆహారమే కదా, అతను పడుకునేది నేల మీదే కదా, అతడు మనలాంటి వస్త్రాలు కట్టుకునేవాడే కదా, అతనికి మనలాంటి హృదయమే కదా ఉంది. ఆలోచించండి. మరి అతని మనవి ఎందుకు దేవుడు ఆలకించాడు? ఈరోజు మన మనవులు ఎందుకు ఆలకించటం లేదు? మరి సొలొమోను కూడా ఒక మనుషుడే కదా. సొలొమోనుతో దేవుడు చెప్తున్నాడు, నీకు ముందు వచ్చే రాజులకైనను నీ వెనక చనిపోయిన రాజులకైనను ఇలాంటి ఘనత, జ్ఞానము, సంపద, సొమ్ము, ఐశ్వర్యము, ఘనత లేవు అని చెప్పని దేవుడు శాసించాడే. సొలొమోనును చూడబోతుంటే ఆ విధంగా ఆశీర్వదించాడు, యెహోషువను చూడబోతుంటే ఈ విధంగా ఆశీర్వదించాడు. సొలొమోను మనవి ఆ దినము ఆ క్షణం ముందు మరి దేవుని మందిరంలో యెరూషలేములో ఉండి దేవుడు విన్నాడు. యెహోషువ యుద్ధ భూమిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మనవి విన్నాడు. ఒకే ఒక క్షణంగా వీళ్ళు ప్రార్థన చేసింది గంటలు చేయలేదు.
చేయలేదు, తరాలు చేయలేదు, రోజులు చేయలేదు, దినాలు చేయలేదు, సంవత్సరాలు వీళ్ళు ప్రార్థన చేయలేదు కదా. ఒకే ఒక క్షణంలో వీళ్ళు మనవి ఎందుకు దేవుడు విని వీళ్ళు కార్యం చేశాడు. ఈరోజు నెలల తరబడి మనం ప్రార్థన చేసిన మనవి ఎందుకు వినట్లేదు? మనలో మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. మన చేతగాని దేవుడు కాదు, పక్షపాతి కాదని. మనిషి పక్షపాతి, మనిషి స్వార్థప్రియుడు. ఒక అవసరం తీరిందాక మనిషిని ఉపయోగించుకుంటారు. అవసరం తీరిపోయిన తర్వాత మరొక మనిషితో సాంగత్యం కలుపుకుంటారు. ఈ మనిషిని వదిలేస్తారు, నీతో నాకు అవసరం లేదని. చూడండి, ఇంటికి సెంట్రింగ్ చెక్క పెడతారు. చెక్క ఎంతవరకు ఉండేది? స్లాబ్ నిలబడేంతవరకే ఉండేది. తర్వాత చెక్క మీకు పక్కన పడతారు ఇంటి వాండ్రు. అట్లానే మనిషి స్వార్థప్రియుడు. నా దేవుడు స్వార్థప్రియుడు కాదని ఆనాడు సొలొమోనుని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ఆలకించి ఆశీర్వదించిన దేవుడు. ఈనాడు యెహోషువని జ్ఞాపకం చేసుకుని సూర్యచంద్రులను ఆపి తన యుద్ధంలో జయాన్ని కలుగజేసిన దేవుడు. మన మొరలు దేనికి ఆలకించట్లేదు? మనం ప్రశ్న వేసుకోవాలండి. కారణం మన హృదయం సరైనదిగా లేదు కనుక. హల్లెలూయా. నీ హృదయం సరైనదైతే, నువ్వు పరిశుద్ధంగా ఉంటే, నువ్వు పవిత్రంగా ఉంటే, ప్రభుకి ఇష్టకరంగా ఉంటే, దేవుని ఆలయంగా నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ క్షణం చాలండి ప్రభు నీ మీద దీవెన వర్షం కురిపించడానికి. ఈ క్షణం చాలు ప్రభుని ఆశీర్వదించడానికి. యేసయ్యా, నా బిడ్డల బతుకులు పరిస్థితిని చేతికి సమర్పిస్తున్నా, ఉన్నతముగా దీవించయ్యా అని ఒక్క మాటేనండి. నువ్వు ఇంత పొడుగు లిస్టు చెప్పవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు. కారణం నీ హృదయం దేవుని ఆలయంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన బైబిల్ పట్టుకున్న మనము రెండు మనసులు ఉండకూడదు. చెప్పాను కదా, ఫస్ట్లో సాతానుడు నేరారోపణ చేస్తాడు, దేవుని ఆత్మేమో అవి సరి చేసుకొని ప్రభు పాదాల దగ్గరికి వెళ్తే ప్రభుని ఆశీర్వదిస్తారని దేవుని ఆత్మ సరిచేసింది. ఇప్పుడు దేనికి నువ్వు లొంగుతున్నావో ఆలోచించుకో. మరొక విషయాన్ని చెప్పి మనం ముగించుకుందాం. చూడండి, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 21వ వచనం. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, గారడి విద్య అయిన సీమోను. ఇతను గారడి విద్యలు బాగా చేస్తూ ఉంటాడు. కోతిని దాన్ని పక్కన పెట్టుకొని చాలా గారడి విద్యలు చేస్తూ చాలా ధనాన్ని సంపాడాడు, చాలా పలుకుబడి సంపాదించాడు. ఇతను వంటి వారు ఎవరు లేరు. ఇతను దేవుని యొద్ద నుంచి వచ్చిన కుమారుడని కూడా గ్రామస్తులు పేరు పెట్టారు. ఇతను నిజంగా దేవునిలాగా గొప్ప కార్యాలు చేస్తున్నారని చెప్పని ఇతను చాలా గౌరవించాడు. చాలా ఇతని మీద మక్కువ చూపించాడు ఆ గ్రామస్తులు. అయితే ఎంతగా ఇతని పేరు ప్రఖ్యాతులు పొందుతున్న ఈ దినాలలో ఒక పేతురు వస్తాడండి. హల్లెలూయా. పేతురు వచ్చిన తర్వాత పేతురు ప్రార్థన చేస్తూ, పరిశుద్ధాత్మ చేత నింపబడే పేతురు ప్రార్థన చేస్తూ ఉంటే కుష్ఠరోగులు బాగా అవుతున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, సమస్యలు ఉన్న వాళ్ళకి విడుదల కలుగుతుంది, బిడలు లేని వాళ్ళకి బిడలు కలుగుతూ ఉన్నారు, అప్పులున్న వాళ్ళకి విడుదల కలుగుతుంది. సర్వరోగ నివారణ యేసు రక్తం అని ఏ విధంగా చెప్పబడిందో సర్వరోగ నివారణ పరిశుద్ధాత్మ దేవుడు ఆ గ్రామంలో జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమయంలో ఈ వార్త విని నాకంటే గొప్పవాడు ఎవడో వచ్చాడంటని సీమోన్ అక్కడికి వెళ్తాడు. ఈ గారడ విద్య చేసే సీమోన్ అంటే మ్యాజిక్లు చేస్తూ ఉంటారు. అక్కడ మాట ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకుంటూ వాళ్ళని పట్టుకుంటే చక్కగా పలావులు దొరుకుతాయి, బిర్యానీలు దొరుకుతాయి, టిఫిన్లు దొరుకుతాయి, టీలు దొరుకుతాయి, చక్కగా డబ్బులు దొరుకుతాయి. ఇలా 4 మాటలు చెప్తే మన జీవనం కొనసాగిద్దని చెప్పుకుంటారే. ఇలాంటి వాళ్ళందరూ కూడా సీమోను వాళ్ళతో కలిసి గారడ విద్య సీమోను కలిసి ఇక్కడికి వచ్చాడు పేతురు దగ్గరికి. అయ్యా, నువ్వు చాలా గొప్ప కార్యాలు చేస్తున్నావని విన్నాము, నువ్వు చాలా మొత్తం మంచి కార్యాలు చేస్తూ ఉన్నావు, చనిపోయిన వారిని లేపుతూ ఉన్నావు, రోగుల్ని స్వస్థపరుస్తూ ఉన్నావు, పుట్టుగుడ్డి వారిని బాగు చేస్తూ ఉన్నావు, నీకు అసాధ్యమని ఏది లేకుండా అంత గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నావు. నీకెంత ధనము కావాలో కోరుకో, నేను ఆ ధనాన్ని నీకు ఇస్తా. నేను ఎవరి మీద అయితే చేతులు ఉంచుతానో వారు అద్భుతంగా విడుదల పొందాలి, వారు అద్భుతంగా స్వస్థత పొందాలి, వారు అద్భుతంగా వాళ్ళు ఆశీర్వదించబడాలి. ఆ వరం నాకు ఇవ్వయ్యా, నీకెంత ధనం కావాలో కోరుకొని అంత ధనం ఇస్తానని చెప్పని పేతురు యొద్దకి గారడి విద్య అయిన సీమోను వచ్చి అడిగితే పేతురు అంటారు,
నీ హృదయము సరి అయినది కాదు, ఈ కార్యములు నీకు పాలు పొందులు లేవు అని పేతురు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందితే దేవుడు సరిచేస్తాడేమో అని పేతురు చెప్తూ ఉన్నాడు. ఆ మాట ఎందుకనాలి? ఇంకో మాట అనొచ్చు కదా, ఇంకో మాట అనొచ్చు కదా. సీమోని నువ్వు ఇప్పుడు దాకా జనాన్ని మోసం చేశారా, జనాన్ని ఆత్మీయత నుంచి తొలగించావు, జనాన్ని అవసరంగా వాడుకొని వదిలేసావు, చి దుర్మార్గుడా నీచుడా, నువ్వు మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నావు, దేవుని దగ్గరికి వచ్చి వెళ్ళిపోకూడదు అని చెప్పని అనొచ్చు. అనలా నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యములో పాలు పొందులు లేవు. హల్లెలూయా. ఆ కార్యం ఏ కార్యమో తెలుసా? పరిశుద్ధాత్మ కార్యము. ఈరోజు పరిశుద్ధాత్మ నీకు ఉంటే, ఈరోజు అన్య భాషలు నీకు ఉంటే, ఈరోజు ఆత్మ కొడుకు వచ్చిన నిన్ను నువ్వు నలగొట్టుకొని మోకాళ్ళ మీద లేచి ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుని నీ హృదయం సరి చేసుకుంటే ఆ కార్యములు నీకు పాలు పొందినిచ్చి నీ కుటుంబానికి పట్టిన దరిద్రత, నీ కుటుంబానికి పట్టిన శాపం, నీ కుటుంబానికి పట్టిన రోగం ఇవన్నీ తొలగించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నాకు తెలిసి నేను చాలా కాలం క్రితం చాలామంది నేను చూశాను, చాలామంది పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ రాను 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 పరిశుద్ధాత్మకు దూరం అయిపోయి అపవిత్రాత్మకి నిలయాలుగా మార్చబడ్డారు. కనుక వీళ్ళు పరిశుద్ధాత్మ కనిపెట్టు కూటిలో ఉన్న పాస్టర్ గారు చప్పట్లు కొట్టండి, ఆత్మలో ఆనందించండి, దేవుని చేత అభిషేకించబడండి, పరిశుద్ధాత్మ ఉన్నాడని చెప్పని దేవుడు చెప్పిన వీళ్ళకి చేయం కుట్టినట్టు కూడా ఉండదు. కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు, అటు ఇటు బెక్క మొహాలు వేసుకొని చూస్తూ ఉంటారు, అటు ఇటు నడుస్తూ ఉంటారు, ఏందో బిజీగా. మా దైవ సేవకులు ఒక మాట చెప్పారు, రైతులు 12 గంటలకంట సేవలోంచి మేము వచ్చే టయాలయ్యి 12-1 గంటకి ఆ బజార్లో ఒక కుక్క ఉండిద్ది, ఈ బజార్లో ఒక కుక్క ఉండిద్ది. ఆ కుక్క అడవుడిగా టెలిగ్రామ్ వచ్చాడు పరిగెత్తింది, ఈ బజార్ కుక్క టెలిగ్రామ్ వచ్చాడు పరిగెత్తింది. కారణం ఏముండదు, ఈ కుక్క అటు పరిగెత్తి ఆ కుక్క ఇటు పరిగెత్తినా ఏం లేదు, టెలిగ్రామ్ వచ్చినట్టు పరిగెత్తింది అంట ఈ కుక్కలు. ఆడేముండదు, అంత అడావుడి అడావుడి అడావుడి. పరిశుద్ధాత్మ కనిపెట్టుకోడికి వచ్చిన నీవు ఈ కార్యంలో పాలు పొందలేవని పేతురు సీమోనుతో చెప్పాడే, ఆ మాట దేవుడు నీతో చెప్పకూడదు. దేవుడు నిన్ను ఆత్మచేత అభిషేకించాలి. నేను చెప్పాను కదా అమ్మాయి విషయంలో, నువ్వు రా, దేవుడు నిన్ను ఇదిగో ఈ విధంగా దేవుడు దర్శనం ఇచ్చాడు, నూతన మనిషిగా మార్చబడతావు. ఎందుకు చెప్పాను తెలుసా? పరిశుద్ధాత్మ నాలో ఉన్నది కనుక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నిన్ను దర్శిస్తాడండి, నీతో మాట్లాడతాడు, నీతో ముచ్చటిస్తాడు. చక్కగా ఒక స్నేహితుడు ఏ విధంగా మాట్లాడో ఆ విధంగా అనుభవం తెలిస్తేనే కదా మనకి. అరే ఆరాధన సమయంలో చక్క కళ్ళు మూసుకొని కన్నీళ్ళతోటి ప్రభు పాద సేవ చేస్తూ ఉండిద్దండి. ఆకాశం ఆయన దిగి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఎత్తుకుంటాడు, ముద్దాడతాడు, లాలిస్తాడు. అరే గేదల్లాగా కళ్ళు తెరుచుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కారణం ఏముంది? దానివల్ల మనకు ప్రయోజనం ఏముంది? సాతానుడు ఆవరించాయి చాలను కళ్ళు మూసుకొని తొడిగిదాలే, కానీ నీకెందుకు వచ్చింది పరిశుద్ధాత్మ? అపవాది నేరారోపణ చేసేది. ఈరోజు పేతురు అంటున్నాడు, ఈ కార్యంలో నీకు పాలు పొందులు లేవు, వెళ్ళిపోవు అక్కడికి, నీ హృదయం సరైనది కాదు. గారడి విద్య సీమోనుతో చెప్తూ ఉన్నాడు. మరి ఈరోజు నీకు ఆత్మ ఎందుకు రావట్లేదు? పరిశుద్ధాత్మలో నువ్వు ఎందుకు ఆనందించలేకపోతున్నావు? అన్య భాషలో ఎందుకు నీకు రావట్లేదు? ఆయన పక్షపాత కాడు, ఆయన యథార్థం కలిగిన వాడు. అందరి మీద ఒకే వర్షాన్ని కురిపిస్తాడు, అందరి మీద ఒకే ఎండని ఒకే వాతావరణం సృష్టించినవాడు, మరి అందరిని ఒకే విధంగా ఆస్వాదించినవాడు నిన్నెందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదంటే నీ హృదయం సరి అయినది కాదు. హల్లెలూయా. అయితే మనం దేవుని అద్దెకి ఎట్లా రావాలి తెలుసా? చదవండి, హెబ్రీ రాసిన పత్రిక 4:16. హెబ్రీ రాసిన పత్రిక 4:16. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరాలి. హల్లెలూయా. ప్రభు సన్నిధికి మనం వస్తున్నామంటే కనికరించబడాలని వస్తున్నావు. ప్రభు దగ్గరికి నువ్వు వస్తున్నావంటే ధైర్యంతో నువ్వు రావాలి.
భయం భయంగా పిరికి పిరికిగా మనుషుల సాటున మనుషుల్లాగా, లేకుంటే ఇంకో సాటున చర్చిల సాటున, లేకుంటే మనుషుల సాటున అలా రాకూడదు. మనం వాహనాల చాటున అట్లా ఉండకూడదు. దేవుని ఎదుగు ధైర్యంగా రావాలి. కృపాసన సమయోచితమైన సహాయము కొరకు మనము ధైర్యముగా కృప పొందుటకు దేవుని కృప మనమే ఉండాలని, దేవుని కృప మన కుటుంబాన్ని ఆవరించాలని, దేవుని కృప మనం దీవించాలని, దేవుని కృప మనల్ని ఆవరించాలని కృపాశ్రమ ఎద్దుకు మనము చేరుదము. హల్లెలూయా. కృపాసనం అంటే బలిపీఠం అండి. బలిపీఠం ఎద్దుకు నువ్వు చేరినట్లయితే ఎలా చేరాలి? ధైర్యముగా చేరాలి. ఎలా చేరాలి? సమయోచితమైన సహాయము నాకు ఇస్తాడు మందిరంలోకి వెళ్తే అని ఆశతో చేరాలి. ఎలా చేరాలి? కృప పొందుకొని చేరాలి. ఎలా చేరాలి? బలిపీఠం ఎద్దకు నీవు వచ్చేటప్పుడు కృపాసనం ఎద్దకు నువ్వు వస్తే, కృపాసనం ఎద్ద ఆశీనుడని మన యేసయ్య నిన్ను కృప పొందినట్లుగా చేసి నీకు అభిషేకాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదించి ఎక్కువ మంది అగినట్లుగా నిన్ను చేస్తా. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? నీ హృదయం సరి చేసుకున్నప్పుడు, నీ హృదయం సరి చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ కనిపెట్టి కొడుకులో నీ హృదయం సరి చేసుకోవాలి. ఈరోజు ఆత్మ కొడుకు ఎందుకు నువ్వు దూరం అయిపోతున్నావు? సాకులు, కుంటి సాకులు, గుడ్డి సాకులు. చూడండి, ఒక భక్తుడు చెప్తే నేను విన్నాను. చీకట్లోనంట, చీకటి గదిలో నల్ల పిల్లి కోసం కళ్ళు లేనోడు దేవుడు ఆడతాడంట. ఈడికి కళ్ళు లేవు, ఈడి జీవితం చీకటి జీవితం, ఈడు పోయింది చీకటి గదిలోకి. మళ్ళీ నల్ల పిల్లి కోసం దేవుడు ఆడితే ఏమన్నా కనపడుద్దా ఈడికి? ఆలోచించండి. ఈరోజు మనం ప్రభు సన్నిధికి వచ్చిన మనము, నువ్వు చీకట్లో చిందులాడకూడదు, నువ్వు కళ్ళు పైన కబోదులాగా ఉండకూడదు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని అన్య భాషలతో మాట్లాడుతూ దేవునితో మొర పెడుతూ ఉంటే ఆకాశం నుంచి సమాధానం దిగి వచ్చిందండి. హల్లెలూయా. ఈరోజు ఎప్పుడు ఎవరైనా కదిలించండి, దేవుడు ఒక దర్శనం ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుద్ది. ఒక కళ చూపించండి ఖచ్చితంగా 100% గ్యారంటీ. ఒక్కరు అట్ట ఇట్ట అక్కడ తొనుకోకూడదండి. అంతగా నేను నమ్ముతాను. కారణం పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు బలహీనం అయిపోతే నీ పక్షాన విజ్ఞాపన చేస్తాడండి ఆయన. నువ్వు మంచి మీద పడుకొని నిద్రపోతూ ఉంటే మోకరించి నీ కోసం, అయ్యా నా బిడ్డ బలహీనరాలు అయిపోయింది, లేపయ్యా దేవునికి తండ్రికి మొరపెడతాడు. అలాంటి ఆత్మను పొందుకోవాలి ఈరోజు. అలాంటి ఆత్మను పొందుకోవాలంటే నువ్వు కృప పొందుకోవాలి. ముందు దేవుని కృప పొందుకోవాలి, దేవుని కనికరం పొందుకోవాలి, దేవుని దయ పొందుకోవాలి. మనుషుల దయ ఎందునో దేవుని దయ ఎందునో వర్ధిల్లుతూ వచ్చాడు. ఎవరు? తండ్రి. మరి అలాంటి సావుకుల దయ, దేవుని దయ, సంఘం దయ నీ మీద ఉండాలండి. కృపాసనం ఎదుకు వచ్చినప్పుడు ధైర్యంగా రావాలి. నా తండ్రి ఎదుట నేను వెళ్తున్నాను, ఈవులు పొందుకోవడానికి వెళ్తున్నాను, అక్కలు తీర్చుకోవడానికి వెళ్తున్నాను, నాకు ఇక నా భారాన్ని దించుకోవడానికి వెళ్తున్నాను అని కృపాసనం ఎదుకు వచ్చి నువ్వు బోర్ల పడితే, కృపాసనం తండ్రిని లేపి హత్తుకొని నీ అవసరం తెచ్చి సొలొమోను ఆశ్రయించినట్లు, యెహోషువను ఆశ్రయించినట్లు, వారి ప్రార్థనట్లు నీ ప్రార్థన కూడా వింటాడు. హల్లెలూయా. మరి ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన భక్తి జీవితం ఎలా ఉన్నది? ఆలోచన. సమయం పోతే సమయం రాదండి. చాలా విలువైన సమయం. ఎంత విలువైన సమయం అంటే రేపేం జరిగిందో తెలియని పరిస్థితులకు మనం వచ్చిన కాతే ఉన్న సమయంలోనే ప్రభు యొక్క యథార్థంగా బ్రతకాలి, దేవునికి నమ్మకంగా బ్రతకాలి, ప్రభు యొక్క నిక్కచ్చిగా భక్తి చేయాలి, దేవునికి అనుకూలమైన ప్రవర్తన మనం నడవాలి, మన హృదయం సరి చేసుకోవాలి. మనుషుల ముందు ఒకటి, మనుషుల తర్వాత ఒకటైతే నువ్వు ఈ లోకంలో గెటాన్ చేస్తావేమో, కానీ నువ్వు పోయేదే నరకానికి. ఖచ్చితంగా నీకు నరకం సీటు నీ పేరు రాసి పెట్టుంటాడు దేవుడు. కానీ ఎక్కడైనా ఒకలాగుండి దేవుని యథార్థంగా ఉండి హృదయం దేవునికి ఆలయంగా నువ్వు మార్చుకుంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు వారం ప్రత్యేకత ఎవరు? దినాలు వస్తే దానికి ప్రాధాన్యత ఇస్తారు, దేవుని సంధికి ఎవరు? కనుకనే ఈ రోజుల్లో చిన్న కునిగుంటులు, చిన్న సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటే ప్రభు చెప్తూ ఉన్నాడు, కృపాసనం ఎదుకు నువ్వు ధైర్యంగా రాగలిగితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఎక్కువ మందిగా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క క్షణం అందరూ లేచిన